యేసు తాను జనసమూహములను పంపివేయలేగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలదరికి చేరవలనని ఆజ్ఞాపించను. ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై ఏకాంతముగా కొండ మీదకి వెళ్ళెను. సాయం సమయం వరకు ఆయన ఏకాంతముగా అచట్నే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకొని చాలా దూరము పోయెను. వేకువజామున యేసు నీటిపై నడుచుచు వారి వద్దకు వచ్చెను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో, భయపడకుడు, ధైర్యవహింపుడు, నేనే కదా అని పలికెను. పేతురు అంతటా, ప్రభు, నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన వద్దకు వచ్చుచుండెను. కానీ ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభువు నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొని, అల్పవిశ్వాసి, నీవేళ సందేహించితివి అనను. అంతరవారు పడవనెక్కగా గాలి అణిగిపోయెను. పడవలో ఉన్న శిష్యులు, నీవు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించిరి. ఇది క్రీస్తు సువిశేషము. ఈరోజు సామాన్య 19వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. నేటి పట్టణాల ద్వారా ప్రభు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు భయపడవద్దు, మీరు ధైర్యంగా ఉండండి, నేను మీ చెంతే ఉన్నాను, మీకు తోడుగా ఉన్నాను, మీరు చింతకు లోను కావద్దు అనే విషయాన్ని ప్రభు నేటి పట్టణాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మనకు కూడా భయాలు ఉన్నాయి. ఈ భయాలు పోవాలంటే మనము ప్రభుని ఆశ్రయించటమే. యేసు ప్రభు 5,000 మందికి ఆహారం వసకిన తర్వాత శిష్యులు ప్రభు అలసిపోయారు. వారు విశ్రాంతి తీసుకోవటానికి ఆలోచిస్తున్నారు. అందుకనే ప్రభు తన శిష్యులకు చెప్పాడు, నేను కొద్దిసేపు ఇక్కడున్న ప్రజలకు పరిచయం చేసి మీతో వస్తా, కానీ నాకంటే ముందుగా మీరు పడవనెక్కి ఈ సరస్సు ఆవల వైపుకి వెళ్ళిపోండి, అక్కడ విశ్రాంతి తీసుకుందాం అని ప్రభు తెలియజేస్తున్నప్పుడు శిష్యులు పడవనెక్కి వారు సరస్సు ఆవల వైపుకు వెళ్ళిపోవటానికి ప్రయాణమయ్యారు. ప్రభు ప్రజలతో మాట్లాడి పరిచర్య ముగించుకుని కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏకాంతంగా ప్రార్థన చేసుకోవటం ప్రభుకి ఇష్టం. ఆదివారం అలవాటు చొప్పున దేవాలయంకి వెళ్ళటం ప్రభుకి అలవాటు, ఇష్టం. ఎందుకని? తండ్రితో గడిపితే తనకు శక్తి వస్తుంది, బలం వస్తుంది. అందుచేత ప్రభు ఏ పెద్ద కార్యం చేసినా సరే వెంటనే ఏకాంతంగా వెళ్ళి తండ్రితో గడిపేవాడు. ప్రియ సహోదరి సహోదర, తరచుగా ప్రభు సాయం సమయంలో కానీ, వేకో సమయంలో కానీ, ఉదయాన్నే కానీ ప్రభు ఏకాంతంగా ప్రార్థన చేసుకోవటం మనము బైబిల్ గ్రంథంలో చదువుకుంటున్నాం. ఎందుకనైనా ఆయన ఖాళీగా ఉండా లేదు. ఆ విధంగా ఏకాంతంగా ప్రార్థన చేసుకోవటం ద్వారా ఆయన తండ్రితో ఐక్యమై ఉన్నాడు. తండ్రి యొక్క శక్తి తాను పొందుకుంటున్నాడు. తండ్రి నుండి ఆదేశాలను కుమారుడు యేసుక్రీస్తు ప్రభు పొందుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదర, మనం కూడా ఏకాంతముగా ప్రార్థన చేసినప్పుడు ప్రభు యొక్క శక్తి మనకు అనుగ్రహించబడుతుంది. ప్రభు యొక్క వరప్రసాదాలు మనకు అనుగ్రహించబడతాయి. ప్రియ మిత్రులారా, ఇక్కడ ప్రభు ఏకాంతముగా కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. ఈలోగా శిష్యులు పడవలో ప్రయాణిస్తున్నారు, ముందుకు సాగిపోతున్నారు. కానీ పడవ ముందుకెళ్ళట్లేదు. ఎందుకని? పడవకు గాలి సహాయం చేయట్లేదు. గాలి అనుకూలంగా వీయట్లేదు, గాలి ప్రతికూలంగా వీస్తుంది. ఒక దిక్కు వైపు వెళ్ళవలసి ఉంది, కానీ గాలి ప్రతికూలముగా ఎదురు వీయటం వల్ల ఆ పడవ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ గాలి ఎటు వీస్తుందో అటు పడవ కొట్టుకెళ్ళిపోతుంది. అది బలమైన గాలి కాబట్టి పడవ అంతగా కొట్టుకెళ్ళిపోతుంది. అది ప్రభు గమనించాడు. గమనించి వారిని రక్షించడానికి, వారిని ఆదుకోవటానికి ప్రభు వేకువజామునే నీటి మీద నడుచుకుంటూ వారి దగ్గరికి వెళ్తున్నాడు.
వెళ్తున్న సమయంలో శిష్యులందరూ కూడా భయపడిపోతున్నారు. 25వ వచనం చదువుకుందాం. వేకువజామున యేసు నీటిపై నడుచుచు వారి వద్దకు వచ్చెను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో భయపడకుడు, ధైర్యం వహింపుడు, నేనే కదా అని పలికెను. ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు భయపడొద్దు. ఎందుకు భయపడుతున్నారు? నన్ను గుర్తుపట్టలేకపోతున్నారా? నన్ను చూసి మీరు దైవం అనుకుంటున్నారు. నేను మీ ప్రభువుని, మీ గురువుని. మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. నేను మీ చెంత ఉన్నాను. మీరు ఆపదలో చిక్కుకోకుండా, మీరు ఈ యొక్క సముద్రంలో మునిగిపోకుండా మిమ్మల్ని కాపాడేవాడిని నేనే. దంపతుల మధ్య కొన్నిసార్లు కుటుంబాల్లో తుఫానులు చెలరేగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద తుఫానులు చెలరేగుతూ ఉంటాయి. అటువంటి సమయంలో భార్య భయపడవచ్చు. కొన్ని సందర్భాల్లో భర్త భయపడవచ్చు. అన్ని సందర్భాల్లో భార్యే కాదు, భర్తలు కూడా కృంగిపోయిన పరిస్థితి తెచ్చుకున్న సందర్భాలు కోకొల్లుగా ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదర, దంపతుల మధ్య కుటుంబంలో ఏ భాగస్వామి ఇటువంటి పని చేసినా సరే రెండో వ్యక్తి కృంగిపోవటము తథ్యము. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు ఆ కుటుంబ యజమానుడు కానీ యజమానురాళ్ళు కానీ భయముతో బాధపడుతూ ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. ఏంటి నా భవిష్యత్తు? ఈమెను నేను నమ్మి పెళ్లి చేసుకున్నాను, చివరికి ఆమె నా జీవితంతో ఆడుకుంటుంది. ఇతను నమ్మి నేను పెళ్లి చేసుకున్నాను, వీడు నా జీవితాన్ని అతలాకుతలం చేసేస్తున్నాడు, నాకు భవిష్యత్తు ఏమి కనిపించట్లేదు అనే రీతిలో అనుకునేవారు నేటి సమాజంలో లేకపోలేదు. ప్రియ సహోదరి సహోదర, అటువంటి తరుణంలో మనము చూడవలసింది ప్రభు వైపు. భయం వేసినప్పుడు, ఇటువంటి భయంకరమైన సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు మనము ప్రభు వైపు చూడాలి, ప్రభుకి సమర్పించుకోవాలి. ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవటానికి ప్రభు వైపుకు చూసినట్లయితే ప్రభు తప్పకుండా మనకు తగిన పరిష్కార మార్గాన్ని చూపుతాడు. ప్రియ సహోదరి సహోదర, ఇక్కడ పడవలో ఉన్న శిష్యులు ధైర్యాన్ని కోల్పోయారు, భయానికి లోనయ్యారు. మనము కూడా ధైర్యం కోల్పోతూ ఉంటాం. మన కుటుంబంలో సడన్గా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, మన ఆప్తమిత్రుడు చనిపోయినప్పుడు సడన్గా భయపడిపోతూ ఉంటాం, ఆందోళన చెందుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదర, ఒక యువకుని యొక్క పెళ్ళి కొన్ని నెలల క్రితం చేశాను. ఆ యువకుడి యొక్క జీవితంలో ఒక మంచి మిత్రుడు ఉన్నాడు, ప్రాణమిత్రుడు, తనకెంతో సహాయం చేస్తున్నవాడు. పెళ్లి విషయంలో అన్నీ తానై ఉండి తన్ను గైడ్ చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. పెళ్లి పెట్టుకున్నాడు, పెళ్ళి ఫిక్స్ అయింది, కార్డ్స్ కూడా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ప్రాణమిత్రుడు సడన్గా యాక్సిడెంట్ గురై చనిపోయాడు. ఆ పెళ్లి కుమారుడు మరి బాధపడుతున్నాడు, దుఃఖంతో ఉండి నా దగ్గరికి వచ్చాడు. ఏం చేయాలి? వీడు నా ప్రాణమిత్రుడు, నా పెళ్లి విషయంలో కానీ, నా యొక్క ఉద్యోగ విషయంలో కానీ, నా జీవిత విషయంలో కానీ వీడు కీలక పాత్ర పోషించాడు, స్వచ్ఛమైన స్నేహాన్ని నాకు అందిస్తున్నాడు. అటువంటి వాడు నా పెళ్లి ముందు ఒక వారం రోజుల ముందు చనిపోయాడు. నేనేం చేయాలి? కనీసం అతని మృతదేహాన్ని చూడటానికి వెళ్ళొచ్చా అని చాలామందిని వాకు చేశాడు. నా దగ్గర కూడా వచ్చి మరి ఎంతో బాధతో, పుట్టుడంతా శోకముతో వచ్చి నన్ను సంప్రదించడం జరిగింది. ప్రియ సహోదరి సహోదర, అప్పుడు ఆ యువకుని ముఖంలో చూశాను దిగులు. సంతోషముతో పెళ్లి చేసుకోవాలని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. సడన్గా ఈ వార్త, ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే ప్రాణమిత్రుడు సడన్గా యాక్సిడెంట్లో చనిపోయాడు, శోకములో మునిగిపోయాడు. ఈ విధంగా కొన్నిసార్లు సడన్గా జరిగిపోతూ ఉంటాయి. సడన్గా పరిస్థితి తారుమారైపోతుంది. అప్పుడు వరకు హీరోగా ఉన్నవారు ఒకేసారి జీరో అయిపోతూ ఉంటారు. అప్పుడు వరకు నాకు తిరగలేదు, నా కుటుంబానికి ఢోకా లేదు, నాకు ఎదురు ఎవరు లేరు అనుకున్నప్పుడు ఒకేసారి మనందరం కూడా పాతాళానికి మరి పడిపోతూ ఉంటాం. అటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు సహజంగా మనందరము ఆందోళన చెందుతూ ఉంటాం, భయానికి లోనవుతూ ఉంటాం. అప్పుడు మనము చూడవలసింది ప్రభు వైపు.
ఎప్పుడు పరిస్థితి ఒకే రకంగా ఉండదు. ఎప్పుడు పరిస్థితి ఒకే రకంగా ఉండదు. కొన్నిసార్లు పరిస్థితి పెరుగుతుంది, కొన్నిసార్లు పరిస్థితి తగ్గుతుంది. అది చూసి మనం పొంగిపోకూడదు. అది చూసి మనం గర్వంతో అహంకారంతో జీవించకూడదు. ఈ పరిస్థితులను అదుపు చేసేవాడు ప్రభువే, పరిస్థితిని చక్కదిద్దేవాడు ప్రభువే. కాబట్టి మనము ఆయనని కేంద్రంగా చేసుకుని జీవిస్తే తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే గుండె నిబ్బరముతో మనము ఎదుర్కోవచ్చు. ప్రియ సహోదరి సహోదరు, యేసు ప్రభు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. తన శిష్యులను ఆదుకోవటానికి గాలి వాన, ఈ పడవ అతలాకుతలమైపోతుంది, మునిగిపోతారేమో అని వారు భయపడిపోతున్నారు. అటువంటి తరుణంలో ప్రభు నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పడవలోకి ఎక్కిన తర్వాత గొప్ప ప్రశాంతత ఏర్పడింది. గాలి ఆగిపోయింది, అలలు ఆగిపోయాయి. వారందరూ కూడా నిశ్చింతగా మరి ఉన్నారు. అప్పుడు వరకు ఆందోళనతో ఉన్నారు, భయంతో ఉన్నారు. ఈ పడవ అటు ఇటు ఊగిపోతుంది, ఈ అలలు కూడా పడవలోకి వచ్చేస్తున్నాయి, పడవ మునిగిపోతుందేమో, మేము కూడా మునిగిపోతాం, మేము కూడా చనిపోతామేమో అని ఎంతో గాబరపడ్డారు, భయపడ్డారు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ ప్రభు ఆదుకుంటాడు. సరైన సమయంలో ప్రభు ఆదుకుంటాడు. ప్రభు కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. వీరు ఈ యొక్క గలిలయ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు. వీరు మరి ఆపదలో ఉన్నారని ప్రభు తెలుసుకుని ఆ సమయానికి, సరైన సమయానికి, మునిగిపోకముందే ప్రభు వచ్చి వారిని కాపాడుతున్నాడు. తన బిడ్డలను ప్రభు కాపాడుతాడు, సరైన సమయంలో కాపాడుతాడు. కొద్దిగా ఆలస్యమైనా ఆయన తప్పకుండా వచ్చి కాపాడుతాడు. ఎప్పుడైతే మనం ఆయనతో సఖ్యత కలిగి జీవిస్తామో. లాజరు మరణించాడు. లాజరు మరణించిన తర్వాత ప్రభు 4 రోజుల తర్వాత వచ్చాడు. మార్తమ్మ అన్నది, ప్రభు నీవు మా దగ్గర ఉన్నట్లయితే మా సోదరుడు లాజరు మరణించేవాడు కాదు అని మార్తమ్మ తన యొక్క బాధను చెప్పుకుంది. కానీ ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి 4 రోజులైనా లాజరును సమాధి నుండి జీవముతో బయటకు తీసుకొస్తున్నాడు. ప్రియా మిత్రులారా, కొన్నిసార్లు ప్రభువు ఆలస్యంగా స్పందిస్తున్నాడు, వెంటనే రావట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభు సరైన సమయంలోనే వస్తాడు. సరైన సమయంలోనే వచ్చి మనల్ని ఆదుకుంటాడు. మనం మునిగిపోకముందే, మనము పూర్తిగా దిగజారిపోకముందే, ఊబిలో కూరుకుపోకముందే ప్రభు తను అనుకున్న సమయంలో వచ్చి మనలను చేయి పట్టి లేవదీస్తాడు. ప్రియమిత్రులారా, ఇక్కడ పేతురు గారు ప్రభుని చూసి అడుగుతున్నాడు, అయ్యా వచ్చేది నీవే అయితే నాకు ఒక అవకాశం ఇవ్వు, నేను కూడా నీకులాగా నీటి మీద నడిచి నీ చెంతకు రావటానికి నాకు ఆజ్ఞేయము అనగానే ప్రభు ఆజ్ఞ ఇస్తున్నాడు. పేతురు గారు చక్కగా పడవ దిగేశాడు. పడవ దిగేసి నేల మీద నడిచినట్లు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అది నీరు అని తాను అప్పుడు అది అనుకోలా, మునిగిపోతాను అనుకోలా. తన దృష్టి అంతా ప్రభు మీద ఉంది. ప్రభువు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, ప్రభు ఆదేశించాడు కాబట్టి నేను పడవ దిగి ఆయన చెంతకు నడుచుకుంటా వెళ్ళిపోతాను అనే విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పడవ దిగాడు. దిగిన వెంటనే మునిగిపోవాలి, కానీ మునిగిపోలా. తాను నేల మీద నడిచినట్లు తాను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తన దృష్టి ప్రభు మీద ఉంది. అలా ప్రభుని చూసుకుంటూ ప్రభు మీద తన యొక్క ఏకాగ్రతను సారించి ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే తాను పక్కకు చూశాడో, ఈ పెద్ద అలను చూశాడో, ఒకేసారి భయపడిపోతున్నాడు. ఇంత అల అక్కడే ఉందా, ఇంత అలల మధ్య వెళ్తున్నానా అని భయం వల్ల అవిశ్వాసానికి లోనయ్యాడు. అవిశ్వాసం వల్ల తాను మునిగిపోతున్నాడు. తన యొక్క ఏకాగ్రత ప్రభు మీద ఉన్నంతసేపు తనకు ఎటువంటి ఢోకా లేదు, తను మునిగిపోలా. ఎప్పుడైతే తన దృష్టి ప్రభు మీద నుండి పక్కకు మళ్ళిందో అప్పుడు తాను మునిగిపోవటం ప్రారంభమయ్యాడు. ప్రియ సహోదరు, జీవితంలో కూడా మనం ఎప్పుడైతే మన దృష్టిని వ్యక్తుల మీద పెడుతూ ఉంటామో, జరిగిన సంఘటనల మీద మనము మన దృష్టిని పెడుతూ ఉంటామో, అప్పుడు బాధకు లోనవుతూ ఉంటాం. అప్పుడు జీవితము బరువు అయిపోతుంది, బాధ అయిపోతుంది. జరిగిన సంఘటనలు చూసి మనము ఆలోచించి చింతిస్తాము. అప్పుడు మనకు బీపీ వస్తుంది, తలపోటు వస్తుంది, అనారోగ్యం చోటు చేసుకుంటుంది. ఎప్పుడైతే మన దృష్టిని ప్రభు మీద ఉంచుతామో అప్పుడు మనము మునిగిపోకుండా మనము
సంతోషముగా ముందుకు సాగిపోగలము. ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు గారు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువు నన్ను రక్షించు. వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. కానీ ఆ పెనుగాలికి భయపడెను, నీటిలో మునిగిపోవచ్చు, ప్రభు నన్ను రక్షింపము అని కేకలు వేశాను. వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొని, అల్పవిశ్వాసి, నీవేళ సందేహించితివి అని నేను ప్రభు పేతురుగా అడుగుతున్నాడు, గద్దిస్తున్నాడు. ఎందుకు పేతురు నీవు విశ్వాసాన్ని కోల్పోయావు? ఎందుకు పేతురు నీవు అలను చూసి భయపడ్డావు? ఎందుకు పేతురు నన్ను చూసి రాకుండా ఎందుకు నీ దృష్టి ప్రక్కకి మళ్ళింది అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. మన జీవితంలో కూడా మనము ఈ లోకములో వ్యక్తులను చూసి భయపడుతూ ఉంటాం, శత్రువులను చూసి భయపడుతూ ఉంటాం, ఆర్థిక సమస్యలను చూసి భయపడుతూ ఉంటాం. ఉద్యోగం చేసేటప్పుడు మరి బాసు పెట్టే హెరాస్మెంట్ని చూసి మనం బాధపడుతూ ఉంటాం. మన చుట్టూ ఉన్న వ్యక్తులను చూసి మనం బాధపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. అనారోగ్యం చోటు చేసుకున్నప్పుడు భయపడుతూ ఉంటాం. అటువంటి తరుణంలో మనం చూడవలసింది ప్రభు వైపు. ప్రియ సహోదరి సహోదరులారా, కల్లోల సంద్రములోనా అల్లాడిపోయేదను, కల్లోల సంద్రములోనా అల్లాడిపోయేదను, తెరచాపలేని నావల అల్లాడిపోయేదను, తెరచాపలేని నావల అల్లాడిపోయేదను, ప్రభు యేసు లేకుండా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన ప్రభువా, దయగల సర్వేశ్వర ప్రభా, ఈ రోజున దేవబలి పూజలో పాలు పంచుకుంటూ ప్రార్థన చేయించిన ప్రతి వారిని సమర్పిస్తున్నాం. ప్రభా, నేటి సువార్తలో పేతురు మునిగిపోతున్నప్పుడు ప్రార్థన చేశాడు, ప్రభు నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించని. అదే రీతిలో మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. రకరకాల సమస్యలతో మునిగిపోతున్నాం. ఆర్థిక సమస్యలతో, అనారోగ్య సమస్యలతో, శత్రు సమస్యతో మేము మునిగిపోతున్నాం. ప్రభా, ఈ సమయంలో మమ్మల్ని ఆదుకోమని వేడుకుంటున్నాం. ప్రభా, నీవు బలవంతుడవు, మేము బలహీనులము. అందుకనే మేము రకరకాల సమస్యలతో సతమతమైపోతున్నాం. నీ చిత్తమైతే నీ బలమైన హస్తము చేత మమ్ము లేవనెత్తమని ప్రార్థన చేయుచున్నాం. ప్రభా, మా జీవితంలో అనేక సార్లు మేము చింతకు లోనవుతున్నాం, విచారానికి లోనవుతున్నాం. మేము అనుకున్నవి సాధించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము బాధపడుతున్నాం. ప్రభువా, మేము ఎప్పుడు కూడా నిన్ను చూసి ధైర్యం తెచ్చుకునే భాగ్యాన్ని దయచేయండి. నేనున్నాను, నీ చెంతే ఉన్నాను, నేను రక్షించటానికి, నడిపించటానికి, బలపరచటానికి ఉన్నాను అని మా అందరితో తెలియచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి.